ఏంటి మళ్ళీ ఇప్పుడు రాజధానికి సంబంధించిన అంశం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతుంది. మా రాజధాని ఏమైనా మారుస్తారా, లేదంటే అమరావతిని ఉంచుతారా, మళ్ళీ ప్రభుత్వం మారితే రాజధాని మారుతుందని చెప్పేసి ఒక పెద్ద ఎత్తున చర్చ కూడా జరుగుతుంది. ముఖ్యంగా టీడీపీకి సంబంధించిన పత్రికల్లో కావచ్చు, మీడియాలో కావచ్చు, ఆ వాదనలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. నిన్న వాస్తవానికి శాసన మండలిలో తెలుగుదేశం పార్టీ వేసిన ఉచ్చులో వైసీపీ ఇరుక్కునింది, పొలిటికల్ ఉచ్చులో. అవునా? నిజానికి తెలుగుదేశం పార్టీ నిజానికి జరగాల్సిన చర్చ వేరు. తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మక తప్పిదం వల్ల రాజధాని ఆ పార్ట్ వరకు అంతవరకు బాగా అప్పర్ హ్యాండ్ లో పోతున్నారు. ఆ పార్ట్ వరకు తెలుగుదేశం వ్యూహంలో వీళ్ళు అనవసరంగా ఇరుక్కున్నారు అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటున్నానంటే రాజధానికి సంబంధించినంత వరకు ఏం చర్చ జరగాలి, ఏం జరుగుతా ఉంది. రాజధానికి సంబంధించినంత వరకు ఒక చర్చ అయిపోయింది 2024 ముందు. అమరావతిలో ఆ 13 గ్రామాల పరిధిలో 19 గ్రామాల పరిధిలో ఒక మహానగరాన్ని నిర్మించి అక్కడ రాజధాని పెట్టాలని తెలుగుదేశం పార్టీ ఆలోచన, అమరావతి ప్రాజెక్టు పేరుతో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత అది అనవసరమని, అది సాధ్యం కాదని, అన్ని కోట్ల రూపాయలు అక్కడ పెట్టాల్సిన అవసరం లేదని, అందువల్ల 3 ప్రాంతాల అభివృద్ధి అనే పేరుతో 3 రాజధానుల కాన్సెప్ట్ తో రాజధాని కేంద్రిక కార్యాలయాలు వివిధ ప్రాంతాలు రీలొకేట్ చేయాలి. అంటే విశాఖపట్నంలో కొన్ని, కర్నూలులో కొన్ని, విజయవాడలో కొన్ని ఉండేట్టుగా చూడాలన్నది వైసీపీ వ్యూహం. దానికి 3 రాజధానుల పేరు పెట్టారు, అది మిస్ఫైర్ అయింది. ఆలోచన మంచిదైనా వాళ్ళు వ్యవహరించిన తీరు వైసీపీ వ్యూహాత్మక తప్పితే మిస్ఫైర్ అయింది. అదే ఎన్నికల అజెండాగా పనిచేసింది. ఎన్నికల్లో జరిగింది, సమాజంలో పెద్ద సపోర్ట్ రాల వైసీపీ. మొత్తంగా తెలుగుదేశం పార్టీ గెలిచింది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తాను అనుకున్న పద్ధతిలో రాజధాని నిర్మాణం చేసుకోవచ్చు. ఏదన్నా ఉంటే 5 ఏళ్లతో వైసీపీ సరిగ్గా చేయలేదు విమర్శ చేయొచ్చు, అంతవరకు ఓకే. కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కొన్ని ప్రయోగాలు చేసింది రాజధాని విషయంలో, బడ్జెట్ లో. నిజంగా ఆ ప్రయోగాల ఆధారంగా అధికార పార్టీని ఇరుకున పెట్టే ఛాన్స్ వైసీపీ తీసుకోండాలి. ఇరుకున పెట్టడం పక్కన పెట్టి ఇరుక్కున్నారు. అది నా పాయింట్. ఎందుకంటున్నానంటే మీరు బడ్జెట్ ఒకసారి నేను మీతో మాట్లాడేటప్పుడు చెప్పాను, బడ్జెట్ లో 3 పాయింట్లు ఉన్నాయి రాజధానికి సంబంధించి. ఒక పాయింట్ ఏంటంటే ఏమంటారు పయ్యావుల కేశవ్ గారు బడ్జెట్ లో, అమరావతి రాజధానికి సంబంధించి గత ప్రభుత్వం డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టాలనే ఉద్దేశంతో 3 రాజధానుల పేరుతో ముందుకెళ్లారు. అయితే మా ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత ₹1 కూడా బడ్జెట్ లో నిధులు కేటాయించకుండా అమరావతి పనులు ప్రారంభించేసినాము, ప్రారంభమైనాయి అంటాడు ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏమంటారు, ఇది సెల్ఫ్ సఫిషియెంట్ రాజధానిని మరోసారి నిరూపించుకునింది అంటూనే పక్క లైన్ లో ఏం రాస్తారు, ప్రపంచ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు నిధులు సమకూరుస్తున్నాము అంటారు. ఈ 2 ఉద్దేశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక విషయాన్ని ఎస్టాబ్లిష్ చేశాడు, అక్కడ లక్షల కోట్లు ఖర్చు పెట్టాలి ప్రభుత్వం, అవసరమా అనే ప్రశ్నలు లేవనెత్తి వదిలేసినాడు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఆడ అప్పు తీసుకొస్తున్నారు, ఈడ అప్పు తీసుకొస్తున్నారు అని చెప్పడం ద్వారా మొత్తం అమరావతికి అనే చర్చ నడిచింది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేసి ఉండాలి, రాజధాని మీరు అనుకున్నారు, మీరు కట్టుకోండి, మీరు చెయ్యండి, మాకేం అభ్యంతరం, గతం గతహ అని వదిలేసి ఫస్ట్ పాయింట్ పట్టుకోండాలి. అదేంటది, మీరు ₹1 కూడా రాజధానికి నిధులు కేటాయించలేదన్నారు కదా. మొన్న క్లీన్ చేయడం కోసం 30 కోట్లు ఎంతో కేటాయించారు బడ్జెట్ నుంచే. ఏది అమరావతికి సంబంధించిన కాలువలు కావచ్చు, ఆ డ్రైనేజీకి సంబంధించిన డ్రైనేజ్ ఇది ప్రధానంగా ముళ్ళ పొదలు ఇవన్నింటినీ క్లీన్ చేయడం కోసం 30 కోట్లు ఎంత కేటాయించారు. ఆ 30 కోట్లు చిన్న అమౌంట్, దాని ఏం కాదను. ఈ బడ్జెట్ లో ఏ బడ్జెట్ పేపర్ లో అయితే ₹1 కూడా అమరావతికి నిధులు కేటాయించలేదు బడ్జెట్ అని అన్నారో, అదే బడ్జెట్ పేపర్ లో 6,000 కోట్ల రూపాయలు అమరావతి రాజధానికి కేటాయించారు. ఇది సభను తప్పుదోవ పట్టించినట్టుగా. ఒక పేజీలో ₹1 కూడా కేటాయించమని చెప్పి అదే బడ్జెట్ పేపర్లు పెట్టడం సభను తప్పుదోవ గురించి ఖచ్చితంగా దాని అనవద్దని దీని అన వదిలేవాడు. ఆ సవరణ ప్రతిపాదన చేస్తుండాలి వైసీపీ. ఇంట్రా దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. రెండో పాయింట్, ఇది నిధులుగా సమకూర్చేది, అప్పులు సమకూరుస్తున్నారు. ఇప్పుడు అమరావతికి ఆ పాయింట్ రాసిన ప్రపంచ బ్యాంకు నిధులు ఇస్తుందా? ప్రపంచ బ్యాంకు అప్పులు ఇస్తుంది, అప్పు ఇస్తుంది. అప్పులు సమకూర్చుకుంటా నిధులు పైపు సెల్ఫ్ సఫిషియెంట్ రాజధాని నిరూపించుతుంది అంటారు. ఎట్లా చెప్తారండి సెల్ఫ్ సఫిషియెంట్ అంటే ప్రభుత్వం ఎట్లా కేటాయిస్తుంది, ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చి అప్పులు ఎట్ట. నేను 6,000 కోట్లు రాజధాని కేటాయించడాన్ని నేను తప్పట్ను, అవసరం రాజధాని కట్టాలనుకుంటే చేయాల్సిందే. ప్రపంచ బ్యాంక్ నుంచి లోన్ తీసుకోవడానికి కూడా నేను తప్పట్ను. బట్ అప్పు తీసుకుంటున్నారు, బడ్జెట్ నుంచి డబ్బులు కేటాయిస్తా, ₹1 దానికి కేటాయించలేదు, ఈ సెల్ఫ్ సఫిషియెంట్ రాజధాని అనడం నా అభ్యంతరం. ఇదే రైట్ చేస్తున్నారు తెలుగు వైసీపీ. మీరు చెప్పేదానికి చేసేదానికి ఏం పొందుతున్నారు, ఇది రైట్ చేయకుండా ఇంకా ప్రభుత్వాన్ని ఎంత ఇరుకుని పెట్టాలి, బాధ్యత కూడా వైసీపీ. సమాజం బాధ్యత ఏంది, విభజన చట్టంలో ఏముంది, అసెంబ్లీ, సెక్రటేరియట్, రాజ్భవన్,
హైకోర్టు, గవర్నర్ బంగ్లా, ఈ 5 బంగ్లాలకి 5 బిల్డింగ్లు కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వాలి. అవును. మరి కేంద్ర ప్రభుత్వం దీనికి డబ్బులు ఇవ్వకుండా మీరే టెండర్లకు వెళ్తున్నారేంటి? ఇది రాష్ట్రానికి కనీసం ఒక 5,000 కోట్లు 10,000 కోట్ల రాష్ట్రానికి భారం కదా. ఖచ్చితంగా కేంద్రం ఉచితంగా మనకి ఇవ్వాల్సింది పోయి దాన్ని ఏం చేయబోతారు? ఈ బిల్డింగులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులతో కడతారా, మీరు కడతారా? మీరు కట్టడం అంటే రాష్ట్రం మీద భారం వేసుకోవడం. ఆల్రెడీ వేసుకుంటుంది భారం. ఇదైతే స్పెసిఫిక్ గా బైఫర్కేషన్ యాక్ట్ లో ఉంది. ఈ 5 బిల్డింగులు కేంద్ర ప్రభుత్వ నిధులతో కట్టాలనేది బైఫర్కేషన్ యాక్ట్ లో ఉంది. మీరు బైఫర్కేషన్ యాక్ట్ లో ఉన్నప్పుడు, కేంద్రంలో రాష్ట్రంలో మీదే ప్రభుత్వం అయినప్పుడు, భాగస్వామ్య ప్రభుత్వం అయినప్పుడు ఖచ్చితంగా కేంద్రం నుంచి ఆ డబ్బులు తీసుకోకుండా మీరెందుకు టెండర్లు వేస్తున్నారు, మీరే ఎందుకు చేస్తున్నారు, ఆ డబ్బులు వస్తాయా రావని ప్రభుత్వాన్ని గట్టిగా అడగాలి, ప్రభుత్వాన్ని ఒప్పించాలి, అవసరం కేంద్రంతో కూడా పోరాడాలి. ఇది చేయకపోవడం అనేది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఫల్యాలని వైసీపీలు ఈ 3 పాయింట్లు పట్టుకోవడం మానేసి పంచమర్తి అనురాధ గారు గతంలో మీరు శ్మశానం అన్నారు కదా, ఇట్లాంటి చర్చ పెట్టారు. ఆమె పెట్టినప్పుడు వ్యూహాత్మకంగా ఆ రోజు అన్నమాట వాస్తవమే, గతంలో మేము అన్నాము, మేము 3 రాజధానులు అన్నాము, మా వైఖరి అది, ప్రజలు తిరస్కరించారు, మీకు గెలిపించారు, మీరు అనుకున్నట్టు కట్టండి రాజధాని అని చెప్పేసి నిర్మాణాత్మకంగా వెళ్ళిపోవాలి వైసీపీ. ఏమి సమీక్ష చేస్తారు పార్టీలో సమీక్ష 2, మాకు వద్దండి మళ్ళీ 3 రాజధానులు అని చెప్పాలి, లేదా జై అమరావతి అని చెప్పాలి. జయరామ అమరావతి అంటే ఊళ్ళో మిమ్మల్ని సమర్థిస్తాడా? రాయలసీమలో ఉత్తరాంధ్రలో మీరు వస్తే కనీసం ఒక హైకోర్టు ఏదో వస్తుందని ఆశించారు, ఒక 1% 2% కావచ్చు, ఇప్పుడు వాళ్ళు కూడా పోతారు ఈగడ సర్దుకున్నాడు అని. ఇంకా అక్కడ అమరావతి ఎవరైనా జగన్ నమ్ముతారా? ఈ పాయింట్ లో, రాజధాని అనే పాయింట్ లో జగన్ నమ్ముతారా? రాజధాని విషయంలో ఇంకా రాజధాని మార్చే పరిస్థితి ఉండదు, ఇక కంటిన్యూ చేయాల్సిన సిచ్యువేషన్ వస్తుంది, ఎందుకంటే ఇన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారు, ఇంత చేస్తున్నారు కాబట్టి ఏమన్నా చేయొచ్చు. నా పాయింట్ ఏంటంటే దాన్ని సమీక్ష చేసుకునే పనే ఉంది వైసీపీ. మా వైఖరి మేము చెప్పాం, ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు.